యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం. శ్రీరాముడు తన వైరాగ్యాన్ని ప్రకటిస్తూ అందరి ఋషుల్ని ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నానో చెప్తూ చివరిగా తనని తను పూర్తిగా ప్రకటించుకోవడం జరుగుతుంది. దీర్ఘాయువు కానీ, ఈ శరీర స్థితి కానీ, ఈ బంధుమిత్ర సమాగమాలు కానీ నిజంగా ఈ జీవుని ఉద్ధరించగలవా? కోర్కెలు అంతుపంతు లేకుండా మమ్మలను సుడిగాలిలా చుట్టివేస్తుంటే అవన్నీ మాకు బంధమునే కలిగిస్తున్నాయి. మోహమేఘములు గర్జిస్తూ పిడుగులు రాలుస్తుంటే దురాశలు అనే మెరుపులు మెరిసి మమ్మలను గుడ్డివాళ్ళను చేస్తున్నాయి. లోభము మమ్మలను పట్టి పీడిస్తూ మా నరములందరి శక్తిని పీల్చివేస్తోంది. క్షణక్షణం అనేక అనర్థాలు వచ్చి మా ముంగిట వాలుచున్నాయి. మా సుకృత దుష్కృతాలు మమ్మలను అనేక లోకములలో తిప్పుచున్నాయి. కృతాంతుడు అనే పిల్లి జీవులు అనే ఎలుకలను పట్టడానికి కన్నం వద్ద వేచి ఉన్నాడు. జలప్రవాహ పతితులైనట్లు ఈ జీవులు ఎక్కడి నుండో వస్తున్నారు, ఇక్కడ పతనం పొందుతున్నారు. స్వామి, ఈ స్థితిలో మాకు ఉపాయం ఏది, గతి ఏది, దేనిని చింతించాలి, దేనిని ఆశ్రయించాలి? ఈ జీవితారణ్యం శుభప్రదమయ్యేదెట్లా? మీ వంటి మహాత్ములకు ఇచ్చ కలిగింపజేసి రమింపజేయగల వస్తువేది ఈ మూడు లోకాలలో ఎక్కడా లేదు. మా విషయం అట్లా లేదు. మేము అత్యంత స్వల్పము నశ్వరము అయిన విషయములకు కూడా దాసానుదాసులమవుతున్నాం. ఈ పాడు సంసారం మాకు నిరంతరం పీడనే కలిగిస్తుంది. ఇదంతా మోహరహితమైన దృష్టిచే మాచే చూడబడేదెట్లా? జ్ఞానము సంతృప్తి సంపాదిస్తే గానీ ఇదంతా సుఖరం కాజాలదు. కామకళంకితమైన మా మనస్సులు ఏ ఉపాయం అవలంబిస్తే తద్వారా మనస్సు దృశ్యము అమృత కళలతో ప్రకాశించగలవు? ఐహిక ఆముష్మిక ఫలాసలను త్యజించి ఈ సంసార గతిని తెలుసుకున్నవాడే మానవుడు అని అనిపించుకోగలుగుతాడు. అట్టి ఏ మహాపురుషులను అనుసరించి మేము ఈ సంసారణ్యంలో చరించాలి? ఏం చేస్తే సంసారమందున్న మనుజుడు రాగద్వేషాత్మకములైన భోగేచ్ఛా సమూహములచే పీడించబడకుండా ఉండగలడు? రసమయమగు పాదరసం అగ్నిలో పడ్డా దహించబడదు కదా. మనుజుడు ఈ సంసార అగ్నిలో పడకుండా తప్పించకుండా ఉండగలిగే ఉపాయం ఏది? సముద్రంలో పడితే తడవకుండా ఉండగలమా? అలా ఈ సంసారంలో పడి ఇందు దొర్లచున్న మా వంటి వారి మనస్సులు ఇందరి పదార్థములచే ఆకర్షణ వికర్షణలు పొందకపోవటం సాధ్యమయ్యే పనేనా? రాగద్వేషములు సుఖదుఖములు లేనట్టి సత్క్రియలంటూ ఈ ప్రపంచంలో ఉన్నాయా? మరినబ్బు ఇష్టమైన ఈ మనస్సు పైననే ఈ జగత్తు యొక్క అస్తిత్వం ఆధారపడినది. అట్టి ఈ మనస్సు తత్వబోధ చేత కానీ ప్రక్షాళనం కాదు. అందుచేత నాకు తత్వబోధయుక్తమైన వాక్యములను ఉపదేశించండి. ఎట్టి యోగము అవతరించడంచే కర్మలు వనర్చినను లేక వనర్చకున్నను దుఃఖం యొక్క ఛాయ ఉండదో అట్టి సద్వస్తువు గురించి ఉపదేశించండి. ఎట్లు ఆచరిస్తే ఈ మనస్సు పరమ పవిత్రమవుతుందో, నాకు పరమశాంతి లభిస్తుందో అట్టి ఉత్తమ ఆచరణ గురించి ఆజ్ఞాపించండి. అట్టి ఉత్తమ కార్యక్రమం ఇంతకు పూర్వం ఎవరెవరు ఆచరించి ఆత్మోన్నతి పొందారో అట్టి వారి కథనం నాకు వినిపించండి. ఓ భగవంతుడకు విశ్వామిత్ర, అట్టి మహనీయులుగా కొనియాడబడేవాళ్ళు ఎట్లు బ్రహ్మ వస్తువు గ్రహించారు, ఎట్లెట్లు విచారణ చేశారు, వారికి ఏ సాధనలు చే మోహ నివృత్తి దుఃఖముల ఉపశాంతి ప్రాప్తించాయి. ఓ మునిసత్తమ, ఒక్క మాట మాత్రం విన్నవించుకుంటున్నాను. అట్టి ఉపదేశ వాక్యాలు ఉంటే ఉండవచ్చు, లేక ఉండి ఉండకపోవచ్చు. నాకెవరైనా చెప్పవచ్చు, లేక చెప్పుటకు సిద్ధపడకపోవచ్చు. నేనిప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. అహంకారంతో సహా అన్ని కోరికలను పరిచ్ఛేదించి వేస్తాను. ఈ భోజన పానాదులు కూడా నాకు అక్కర్లేదు. వస్త్రధారణ స్నానాదులను కూడా వదిలివేస్తాను. ఇక ఆపదలు రానివ్వండి, లేక సంపదలు రానివ్వండి, క్రమంగా హస్త పాదాతులతో కూడిన ఈ శరీరం కృషించిన లేక నశించిన అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. సర్వ సందేహములను అహంకారమును అసూయను పరిత్యజించి కేవలం మౌనం వహిస్తాను. ఒక స్థాణువులాగా బొమ్మలాగా ఉండిపోతాను. క్రమంగా శ్వాసలను జ్ఞానమును కూడా వదిలివేస్తాను. సర్వ అనర్థములకు కారణమైన ఈ శరీరమునకు ఏది అవ్వాలో అట్లేవు కాక. ఈ దేహము నాది కాదు, నేను నా దేహమునకు చెందినవాడను కాను. ఇతర దేహులు కూడా నావారు కారు, నేను వారికి చెందినవాడను కాను. అందుచేత అన్నిటినీ పరిచయించి వేస్తాను. చెమురు లేని దీపంలాగా ఈ దేహం శుష్కించి లయించినప్పటికీ ఇందువలన నేను కొత్తగా పొందినది కానీ కోల్పోనది కానీ ఏమీ ఉండదు. దేని పర్యవసానం ఎట్లుంటే అట్లే అవు కాక. రామచంద్రుడు ఈ విధంగా మనోమోహమును నశింపజేసే వాక్యాలు పలికి మౌనం వహించాడు. అవి విన్న అక్కడి సభికులందరూ ఆశ్చర్యానందములతో పులకిత శరీరులయ్యారు. అప్పుడు జనించిన వైరాగ్య వాసనలచే అక్కడి వారికి సంసారము పట్ల గల అజ్ఞానముతో కూడిన ప్రియత్వం శమించింది. వశిష్ఠ విశ్వామిత్రాది ఋషులు పరమానందం పొందారు. నారదాది మహాప్రాజ్ఞులు రాముని వాక్యములలోని విచిత్రార్థమును గ్రహించి ఉత్తేజితులయ్యారు. సిద్ధులు పుష్పవర్షం కురిపిస్తూ తమలో తాము ఇట్లా సంభాషించుకున్నారు. సిద్ధులందరూ తమలో తాము ఎలా సంభాషించుకున్నారంటే, ఆహా, ఈనాడెంత సుదినం! కల్పారంభం నుండి ఇప్పటిదాకా మనం 3 లోకాలలో సంచరిస్తున్నాం. కానీ ఇంతవరకు ఇంతటి అమృతమయ వాక్యాలు ఎప్పుడైనా విన్నామా?
బృహస్పతి కూడా ఇంతటి వైరాగ్య వాక్యాలు పలుకలేదేమో. నేటికి కదా మన జన్మలు ధన్యమైనాయి. ఈ వచనాలు విన్నంత మాత్రం చేతనే మనమంతా ఎంతో ఉద్బోధించబడ్డాం. ఆహా, రఘురాముడు పలికిన ఈ ఉత్తమ ప్రశ్నలకు మహర్షులు ఏమి సమాధానమిస్తారో విని తీరాల్సిందే. ఓ సర్వమునీంద్రులారా, రండి, మనం ఈ దశరథుని సభలో ప్రవేశిద్దాం. అప్పుడు కమండలదారులకు అనేక మంది ఋషిపుంగవులు సభలో ప్రవేశించారు. మహారాజు లేచి వారందరినీ ఆహ్వానించి ఉచితాసనములు ప్రదానం చేశారు. వేదాంగులకు తత్వవేత్తలు అక్కడ ఉపవిష్టులవటంతో ఆ సభ ఇంద్రసభను మించిపోయింది. ఆహ్వానితులకు మునులు ఇట్లా శ్లాఘించారు. ఆహా, మన రామచంద్రుడు వైరాగ్యపూర్ణములు, జ్ఞానప్రబోధకములు, శుభప్రదములు అయిన వాక్యాలు పలికాడు. ఇతడు పలికినవన్నీ అత్యంత విచారయుతములు, సుస్పష్టములు, విశుద్ధములు, సంతోషదాయకములు కూడా. ఇతని మాటలు విని ఆశ్చర్యపడని వారెవరు? ఎక్కడో గాని ఇంతటి సర్వోత్కృష్టములు, సుందరములు, సువ్యక్తములు అయిన వాక్యాలు వినిపించవు. ఎవరి హృదయంలో ఇంతటి ప్రజ్ఞా సుగంధం గల వివేక పుష్పం వికసిస్తుందో అట్టివాడే పురుషుడు అనిపించుకుంటాడు. ఈ లోకంలోకి అనేకులు వస్తున్నారు. వారిలో చాలామంది విషయలోత్వం ఆశ్రయించిన వారై కేవలం రక్తమాంసమయ నిర్మితముగా యంత్రములు మాత్రమే అయి ఉంటున్నారు. వారి యందు ప్రజ్ఞచే ఉద్దీపించు పరిశీలన లేకుండాచే జడమాత్రులే అగుతున్నారు. పురుషార్థం కొరకు లక్ష్యశుద్ధి లేని వారి జీవితములు వ్యర్థములే కదా. మేమెందుకు జరామరణ దుఃఖాదులచే వేధింపబడుతున్నాం? ఈ సంసారమనగా ఏమి అన్నట్టు సారభూతముకు ప్రశ్నలు రాముని వాక్యములచే ఉదయింపజేయబడుతున్నాయి. పూర్వాపర విచారం సల్పునట్టి నిర్మలాశయుడకు పురుషుడు మనకి రోజు రామచంద్రుని రూపంలో లభించటం మనందరి పూర్వసుకృత ఫలమే. ఇంతటి తత్వ సాక్షాత్కారత్వం ప్రకటించగలటం అత్యంత అరుదైన విషయం. ఆహా, మాన్యుడు మనీషీయుడు ఇంత చిన్న వయసులో ఎంతటి ఆత్మవివేక మాధుర్యమును అనుభవం తెచ్చుకున్నాడు. ఇతడు జగత్స్వరూపమంతా చక్కగా గ్రహించుకున్నాడు. ఓ జనులారా, ఎక్కడో గాని లభించినట్టు చందన లవంగ వృక్షము వలె మనకి ఇతడు ఈనాడు ఇక్కడ లభించాడు. వీరంతా ఇతని మహద్వాణిని విన్నారు కదా. ఈ రాముడు చెప్పినట్లు అతి క్రూరమగు దైవదృష్టిగా అన్నట్లున్న ఈ పాడు సంసారంలో సారమును గాంచటం చాలా కష్టతరమైన విషయం. ఎవరైతే ఇక్కడ ఆత్మవస్తువును పొందడానికి ప్రయత్నిస్తారో వారు మాత్రమే ధన్యులు, వారే అగ్రగణ్యులు, వారే పురుషోత్తములు. రామచంద్రుని వంటి మహావివేకి, విచక్షణా జ్ఞాని ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ అలభ్యుడని మా అభిప్రాయం. ఇప్పుడు ఈ రామచంద్రుని వచనములకు సరి అయిన సమాధానం ఇచ్చి ఇతని అభిమతం సిద్ధింపజేయకపోతే మా మునులు, ఋషులు మొదలైన నామధేయములు వ్యర్థమే అవుతాయి. ఈ శ్రీరాముడు తత్వ విచారణచే పూర్ణత్వము అనుభవించుటకు సర్వ విధములా తగినవాడై ఉన్నాడు అని ఋషులు శ్లాఘించటంతో వైరాగ్య ప్రకరణం సమాప్తమవుతుంది.